దేశం మొత్తం మీద యువతని పట్టి పీడిస్తున్న మహమ్మారులు రెండు. ఒకటి గంజాయి డ్రగ్స్, రెండోది బెట్టింగ్ యాప్స్. ఈ రెండింటి వల్ల యువత ప్రాణాలు కోల్పోతుంది, తమ భవిష్యత్తును కోల్పోతున్నారు, కుటుంబాలు ఛిద్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాతం మోపుతున్నాయి. ఈ రెండింటి మీద యుద్ధం ప్రకటించి పనిచేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే విషయం గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మధుసూదన్ రెడ్డి గారు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తూ ఉన్నారు, గంజాయి డ్రగ్స్ విపరీతంగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ వాళ్లే గంజాయి సాగు చేసి విపరీతంగా యువతను పెడదారి పట్టించే పరిస్థితుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సెటరేట్ చేసే బాధ్యత తీసుకుంది. ఈగల్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చిన పరిస్థితుంది. ప్రస్తుతం ఎట్లా ఆ వ్యవస్థ పనిచేస్తోంది, దీన్ని అరికట్టడానికి ప్రస్తుతం ఏ విధంగా ముందు పోతుంది ప్రభుత్వం అనే కాదు, కానీ ఇప్పుడు సంపద వైపు బాగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మానవతా విలువలు, సంస్కారము ఇవన్నీ మర్చిపోయి సంపద వైపు పరుగులు తీస్తున్న ఈ పరుగుల్లో అల్ప సంపాదనకి అలవాటు పడి అడ్డదారులు తొక్కి విలాసవంతమైన జీవితాలకి కోసము సన్మార్గంలో పోకుండా దుర్మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ దుర్మార్గాల్ని ఎంచుకున్నప్పుడు వ్యసనం అనేది మనిషిని వ్యసనాలకు బానిస చేసేసి వాడి రక్తం తాకటం. ఇదేంటంటే మీరు గంజాయి అనుకోండి, మద్యం అనుకోండి, రకరకాలు ఉంటాయి దీంట్లో, కొన్ని జోద క్రీడలు అనుకోండి. ఈ నాటి రాతి యుగం నుంచి అని కాకుండా నేటి ఆధునిక యుగం దాకా కొనసాగుతూనే ఉంటాయి. రాజుల కాలంలో కూడా ఉన్నాయి. రాజుల కాలంలో కూడా ఏంటంటే వ్యసనాలకి బానిస అయిపోయినటువంటి వాళ్ళు రాజ్యక్షేమము, ప్రజా సంక్షేమము పట్టించుకోకుండా రాజ్యాన్ని గాలికి వదిలేసి రాజ్యాలు నాశనం చేసిన రాజులను కూడా చూసాం. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థంగా ప్రపంచీకరణలో ఏమైందంటే కొంతమంది దుర్మార్గులు ఏంటంటే ఈ వ్యసనాలకి అలవాటు పడినటువంటి ఇండస్ట్రీ కొన్ని ఉంటాయి. సహజంగా ఏంటంటే ఇండస్ట్రీ అనే కాదు, ప్రజలు కానీ మత్తుకు కానీ బానిసలు అయిపోయినారనుకో, వాడు చేసిన సంపాదన అంతా దానికే పెడుతుంటాడు. రెండోది, వాడి జీవన ప్రమాణాలు కూడా తగ్గిపోతుంటాయి. వాడు మనిషి ప్రవృత్తిని వదిలేసి పశు ప్రవృత్తిలోకి పోతాడు. తారతమ్యాలు అంటే బాంధవ్యాలు, బంధుత్వాలు, మంచి చెడులన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తాడంటే ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడు. ఆ మృగంలాగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనేవి ఏంటంటే మనకి 1985లో భారత పార్లమెంటు సెప్టెంబర్ 16వ తేదీన ఒక చట్టమే తయారు చేసింది. ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కానీ మనం ఏం చెప్పారంటే ఆ చట్టంలో అయితే మనకు ప్రధానంగా NDPS యాక్ట్ అంటారు. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం 1985లో ఉత్పత్తి చేసిన, తయారు చేసిన, సాగు చేసిన, తర్వాత అమ్మకం చేసిన, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, వీటన్నిటికీ బలమైన చట్టం ఉంది. ఏ విధంగా శిక్షించాలో అనేది కూడా 1985లోనే మన పెద్దలు, భారత జాతీయ నిర్మాతలు, కొంతమంది పార్లమెంటేరియన్లను ఒక చట్టం చేశాడు. ఆ చట్టం వల్ల శిక్షలు పడుతున్నాయా అంటే పట్టం లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళి సామాజిక రుగ్మత అనే కాకుండా కొంత ప్రాంతాలు ఉంటాయి, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఆదాయ వనరులు లేనటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్న క్లైమేట్ని అంచనా వేసుకొని కొంతమంది డబ్బులు ఆశ చూపించి, ప్రధానంగా ఈ పంట ఏంటంటే ఈ గంజాయి పంట, నార్కోటిక్ పంటలన్నీ కూడా గిరిజనులు వాళ్ళకి చట్టాల పట్ల వాళ్ళ పెద్ద అవగాహన ఉండదు. చట్టాల పట్ల ఏంటంటే కాకపోతే వాళ్ళకి లేని ఇన్కాన్ని ఆశ చూపించి, డబ్బులు ఆశ చూపించేసి ఇటువంటి పంటలను సాగు చేపించేసి తద్వారా వాళ్ళకి ఎక్కువ ఆదాయం చేసి అక్కడున్న యువతను కూడా నిర్వీర్యం చేస్తుంటారు. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి పర్ మంత్ ఇంత సాలిడ్ ఇన్కమ్, ఒక 15,000 రూపాయలు లేదంటే ఒక 20,000 రూపాయలు, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు కదా, మన పేపర్లో చూడటానికి అద్భుతంగా ఉంటాయి. కానీ సిటీల్లో, అర్బన్ సిటీలో, మైదాన ప్రాంతాల్లో ఉన్న క్యాపిటల్ ఇన్కామ్కి గిరిజన ప్రాంతాల్లో ఉన్న క్యాపిటల్ ఇన్కామ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఏంటంటే సపరేట్ బడ్జెట్ కూడా ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళ దాకా పోయేళ్ళకి ఐస్ గడ్డలాగా తయారవుద్ది. ₹1 కేటాయిస్తే వాళ్ళ కాడికి పోయేళ్ళకి పావలా
దాఖలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఈ పంటలన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అయితే ఒక 5 చెప్తాను. వాటిలో ఓపియం ఒకటి, మోరిఫైన్ ఒకటి, హెరాయిన్ ఒకటి, కొకాయిను, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నార్కోటిక్ డ్రగ్ సంబంధించిన ఒక 14 డ్రగ్లు అయితే లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అవి రవాణా చేయకూడదు, తయారు చేయకూడదు, సాగు చేయకూడదు, అమ్మకూడదు, నిల్వ ఉంచకూడదు, ఏ చేసినా కూడా శిక్షేనమాట. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఉత్పత్తిని కానీ నాశనం చేశామంటే స్మగ్లర్లను కూడా అరికట్టొచ్చని ఒక టాస్క్ తీసుకుంది ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి ఉన్నప్పుడు శాటిలైట్ టెక్నాలజీని డ్రోన్ టెక్నాలజీ అనుబంధం చేసి ఒక డ్రోన్ పంపించేస్తే కొండల్లోకి ఏమవుద్దంటే అక్కడ షూటింగ్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఈ పెంట ఉండేదంటే ఐడెంటిఫైడ్ చేస్తాడు. ఐడెంటిఫైడ్ చేసినప్పుడు ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఆ ధ్వంసం చేసినప్పుడు పెట్టుబడిదారుడు ముందే అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు. వాడైనా మొత్తం కొలాప్స్ అయిపోద్ది. తిరిగి వాళ్ళకి దానికి ఏం క్రాతపోతలు కాగితాలు ఏముండవు, నమ్మకమేనమాట. వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకొని నమ్మకాన్ని పెట్టుబడి తీసుకుని వాళ్ళు పంట పండించి వాళ్ళకి ఇచ్చేదనమాట స్మగ్లింగ్ రవాణా. కాబట్టి ఉత్పత్తి దశలోనే నాశనం చేసేస్తే ఇంకా సేవించు. అంటే గతంలో ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ లేదు? గతంలో గంజాయి పంటల్ని నాశనం చేయడం కావచ్చు, అసలు ఉత్పత్తి జరగకుండా చూడటం కావచ్చు. ఎందుకంటే చాలామంది యువత బానిసలుగా మారిపోయి కుటుంబాలు కూడా నాశనం అయిన పరిస్థితుంది కదా. ఎందుకు అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయలేకపోయారు? అదే నేను చెప్తున్నా కదా, రాజనీతిజ్ఞుడైతే రాజ్యపాలకుడు రాజనీతిజ్ఞుడై ఉండాలి. ప్రజల పట్ల ప్రేమ, దయ, వాత్సల్యం, కరుణ ఇవి ఉండాలి రాజుకి. ప్రజలు ఏమైపోతే నాకెందుకు, నా డబ్బులు నాకు వస్తే చాలనుకునేవాడు రాజు అయితే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినట్టు వాడిని మళ్ళీ చిట్రడి చేయడానికి ఒక దశాబ్ద కాలం టైం పట్టుద్ది. వాళ్ళందరికీ ఏంటంటే డీహైడ్రేట్ సెంటర్లకు తీసుకుపోవడం, అవన్నీ మళ్ళీ మనిషిగా వాడిని రూపం చేయడానికి ఒక యజ్ఞం చేయాలి. అంటే వాడు నాశనం అవటం వాళ్ళ కుటుంబమే కాదు, ఆ మత్తులో ఎంతోమంది చిన్నపిల్లలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది చిన్న చిన్న స్కూళ్ళల్లో చాక్లెట్లు పెట్టి చిన్న స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా అమ్మటం మొదలుపెట్టారు. ఒకసారి ఆ చాక్లెట్ తింటే, ఆ మత్తు పదార్థాలు ఉన్న చాక్లెట్ తింటే ఆ పిల్లోడు ఏంటంటే అదే చాక్లెట్ కావాలంటాడు. ఇప్పుడు మీరు టీ కూడా చూడండి, టీ అంగళ్ళు ఈ మధ్య విచ్చలవిడిగా వెళ్తున్నాయి. ఎక్కడ పెట్టినా కూడా పేరుకి టీ పొడి అంటారు. టీ పొడిలో కూడా ఈ గంజాయి మిక్స్ చేస్తారు. ఒకరోజు టీకి అలవాటు పడినారంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా చోట రూరల్ ప్రాంతాల్లో కూడా క్యూ కట్టిపోతున్నారు ఆ టీ అంగళ్ళకి. రకరకాల బ్రాండ్స్ తో పలానా చోట బాగుంది, మనం అక్కడే తాగుదాం రోజు అని. దాంట్లో కూడా ఏంటంటే టీ పొడిలో కూడా ఈ గంజాయి చేస్తున్నారు. ఈ గంజాయి మిక్సింగ్ అనేది, ఈ నార్కోటిక్ ఎలిమెంట్స్ అనేది చాక్లెట్లో కలుపుతున్నారు. తర్వాత బిస్కెట్ ఇండస్ట్రీ వాళ్ళు కలుపుతున్నారు, టీ అంగడి వాళ్ళు కలుపుతున్నారు. అట్లా ఈ గంజాయి అనే కాదు, ఈ నార్కోటిక్కి సంబంధించినటువంటి మత్తు పదార్థాలు అన్ని రంగాల్లో కలుపుతున్నారు. ఇది అందువల్ల ఏంటంటే ఇది ఒక పెను ప్రమాదంగా దాపరిచ్చింది. కాబట్టి ఉత్పత్తినే లేకుండా చేసామనుకో మిక్సింగ్ అనేది ఉండదు కదా. ఇంట్లో గుర్తించిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు సమాచారం ఇస్తే దాన్ని సెటరేట్ చేసే బాధ్యత తీసుకుంటారు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, యాక్ట్ ఏదైతే ఎన్డీపీఎస్ చట్టం ఏదైతే ఉందో 1985, దీనికి ఇక్కడ మనకి క్లియర్గా సెక్షన్ 36A ఒక స్పెషల్ కోర్టు పెట్టమని కూడా చెప్పుంది. ప్రొహిబిషన్ ఆఫ్ అఫెన్స్ యాక్ట్ 1915 కూడా యాడ్ చేస్తూ నిషిద్ధ ఏదైతే వస్తువులు ఉత్ప్రేరకాలు ఉన్నాయో వీటిని ఆఫ్ చేస్తూ ఇక్కడ ఏం చెప్పాడంటే సెక్షన్ మనం ఈ 36 కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ కోర్టు అంటే ఆర్టికల్ 226 కింద హైకోర్టు, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ఉన్నట్టు స్పెషల్ కోర్టులు పెట్టి ఇమీడియట్గా దీని మీద జడ్జిమెంట్, టైం బాండ్ ప్రోగ్రామ్ మీద జడ్జిమెంట్ కూడా ఇవ్వమని చెప్పుందనమాట. ఈ స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చట్టం ఉంది, చట్టం కాబట్టి నేను పోలీస్ స్టేషన్తో పాటు ఈ పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, హోంశాఖ చేసే పని హోంశాఖ చేస్తుంది. న్యాయశాఖ చేయాల్సిన పని నేను అంటుండేది ఏంటంటే ఆర్టికల్ 36 కింద ఏదైతే ఉందో, ఏది సెక్షన్ 36 అన్నమాట. నేను చెప్పిన ఏ యాక్ట్ అయితే ఎన్డీపీఎస్ యాక్టు 1985 సెప్టెంబర్ 16వ తేదీ రూపు దాంట్లో 36 ఉంటుంది అన్నమాట. పార్ట్ 36లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ కోర్ట్ అని ఉంది. దాన్ని తర్వాత అపెన్స్ ట్రయల్ బై స్పెషల్ కోర్టు. ఈ అపెన్స్ 36A కూడా చెప్పారనమాట. డే బై డే ట్రయల్ రన్ చేసేసి వాళ్ళ మీద పనిష్మెంట్ వేయాలి. అందువల్ల నేననేది ఏంటంటే ఇప్పుడు ఈగల్ ఫోర్స్ ఏర్పాటైంది, దాన్ని చట్టబద్ధం చేయాలి, చట్టం చేయాలి. దానికి పరిపూర్ణ అసెంబ్లీ చట్టం చేసేసి
ఈ కోర్టులు కూడా పోలీస్ స్టేషన్లతో పాటు కోర్టులు కూడా నిర్మించి యుద్ధ ప్రాతిపదికన 6 నెలలు సంవత్సరం లోపల ఏంటంటే ఎవరెవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. అంటే జైల్లో నుంచి బెయిల్ రాకుండా చేయాల్సిన పని కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఈ 6 ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, దానికి అనుసంధానంగా కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఉండాలి, న్యాయం జరగాలి కదా. తప్పు చేసిండా లేదని తెలియాలంటే కోర్టు ఉండాలా. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ముద్దాయిని, వాడు జడ్జిమెంట్ ఎవరు ఇవ్వాలి? పోలీసు వాళ్ళు జడ్జిమెంట్. అంటే సార్ ఇప్పటి వరకు ఏంటి నార్మల్ కోర్టులో హాజరుపరుస్తారు, నార్మల్ కోర్టులు ఉండాలకే ఎక్కువ. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు సపరేట్ కోర్టులు పెట్టారు, ఆ జడ్జిమెంట్ రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో చూడండి. అట్లా కాకుండా దీనికి ఆ చట్టంలోనే ఉంది ప్రత్యేక కోర్టులు పెట్టమని. ఒక హైకోర్టు స్థాయి జడ్జి ఉండేవాళ్ళు ఉంటారన్నమాట. దాంట్లో పెట్టి స్పెషల్ కోర్టు పెట్టి డే బై డే ట్రయల్ రన్ చేసేసి వాడిని ముద్దాయిగా డిక్లేర్ చేసేసాం. తప్పు చేసిందా లేదా. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే పొలిటికల్ ప్రేరేపిత కేసులు కూడా ఉంటాయి వీటిల్లో. అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉంటాయి అనుకో, కొన్ని పడని రాజకీయ పార్టీలు. గతంలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ గంజా ఎత్తుకొమ్మ ఇంట్లో పెట్టేది కేసు పెట్టేది వాడి మీద. వాడు నిరపరాధి అపరాధి చేసేస్తారన్నమాట. రాజకీయ కక్షతోటి నిరపరాధి అపరాధిగా అయ్యేటటువంటి ఆస్కారాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ నార్కోటిక్ డ్రగ్ కేసులు పెడితే ఈయన బెదిరించడానికి, మాకు ఎదురొస్తావా. ఇప్పుడు దోపిడీని ప్రశ్నించినా, దోపిడీని అడ్డుకున్నా పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయి వాడింట్లో గంజాయి పెట్టేసి వాడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పోయిన 5 ఏళ్ల కాలంలో. అంటే బెదిరించడం అన్నమాట. ఇంకా ఆ కేసులు ఇరికిస్తే ఇటు బయటికి రాడు, వాడు నిర్దోషిగా నిరూపించుకొని బయటకు వచ్చాకే వాడు పుణ్యకాలం కాస్త అయిపోద్ది అనమాట, వాడి జీవితం నాశనం అయిపోద్ది. రావాలా ప్రత్యేక కోర్టు పెట్టేస్తే తేలిపోద్ది. 1 ఇయర్ లోపల 6 నెలల లోపల తేలిపోద్ది అనమాట. ప్రత్యేక కోర్టులు ఇన్స్టాల్ చేయాలన్నమాట. అదే హైకోర్టుకి కానీ ప్రభుత్వం ఇచ్చేస్తే కాపీలా మాకు ఇమ్మీడియట్గా పెట్టమంటే జడ్జిని పెడతారు. స్పెషల్ కోర్టు ఫామ్ చేయమని చట్టంలోనే ఉంది. మన సొంత కవితల NDPS యాక్ట్ 1985లో చట్టంలోనే ఉంది. స్పెషల్ కోర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయాలి. ఇంకోటి మధుసూదన్ రెడ్డి గారు, ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఏం చెప్తారు? మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, అది యూట్యూబా ఇంకో ట్యూబా, మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ యాడ్ రూపంలో బెట్టింగ్ యాప్లే వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఇది జోదం అనేది ఇప్పుడుది కాదు. రాజరిక, నేను ఇందాక మొదట్లో చెప్పాను, రాజరికం నుంచి నేటి ఆధునికం దాకా దీని రూపురేఖలు మార్చుకుంటుండే తప్ప జోదం అనేది ప్రతి పల్లెలో నడుస్తూనే ఉంటుంది ప్రతినిత్యం. ఆ జోదం అనేది చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా కాకీలకి ఖద్దర్లకి కాసుల వర్షం కురిపిస్తుంటుంది. పాలక వర్గాలే జోదాలు ఆడిస్తుంటాయి డెన్నులు పెట్టి. ఇది వాస్తవం కూడా. పాలక వర్గాలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా జోదాన్ని ఒక ఆదాయ వనరుగా మలుచుకొని, మీకు బావాలంటే విజయవాడ నుంచి ఒక రైలు బయలుదేరుద్ది, ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేషన్లో ఎక్కుతారు. ప్యాకాట ఆడుకోవడానికి రైల్వేలని రిజర్వేషన్ చేసుకుంటారు బోగీలో. నిజం, కావాలంటే చేయండి మీరు, కావాలంటే. నేను చెప్పింది నిజమని తెలుసు అంతే. అందువల్ల కొంతమంది 4 రిజర్వేషన్ చేసుకుంటారు, సేఫ్టీ డోర్ లాకేసుకుంటారు, లోపల ఆడుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే జోదం ఆడేవాళ్ళు ఇప్పుడు పేక మొక్కలు తయారు చేయలేదనుకో, పేక మొక్కలు తయారు చేయడానికి పర్మిషన్ ఒకటి ఇచ్చిండు. పేక మొక్కలు దొరకని టౌన్ పేరు ఒకటి చెప్పు. అన్ని చోట్ల ఉంటుంది. అంటే ఇప్పుడు గంజాయి ఏదైతే మనం ఉత్పత్తి లేకుండా పెరకాలన్నామో అది లేకుండా పెరకొచ్చుగా మనం. పేక మొక్కలు ఎలా తయారవుతుండే అంటే కొన్ని క్లబ్బులకు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. 14 కార్డులు అంట పర్మిషన్ అంట. అంటే ఈ జోదం అనేది ముందు సాంస్కృతికంగా కొన్ని తిరణాలలో సాంప్రదాయాల ముసుగు చేదుకొని వదులుతారు. అది నిరంతర ప్రక్రియగా మారిపోతుంది. ఇప్పుడు కోడి పందాలనే సంక్రాంతి రోజు వేస్తారు ఒలి గారు. అది సంక్రాంతి రోజే వేస్తారు అంటే సంవత్సర కాలం వేయటం లేదని అర్థమా? ప్రతి దిక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు పేపర్లు కానీ జిల్లా ఎడిషన్లు తీసుకుంటే పలానా ఎస్ఐ రైడ్ చేసి కోళ్ళని జోదగాళ్ళని పట్టుకున్నారు, చిల్ల చెట్టల్లో పేక మొక్కలు దొరికినాయి అని అంటారు. చాలా ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడి పందెం, ఒక జోదా లేకుండా జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఏం చేశారంటే కొంతమంది చదువుకున్న యువత అల్ప సంపాదనకు అలవాటు పడిపోయి వీళ్ళు ఎక్కడంటే దుబాయ్లోనూ ఎక్కడెక్కడ బయట దేశాల్లో ఉంటారు అనమాట. మన దేశంలో ఉండరు. ఇప్పుడు గ్లోబలైజేషన్లో భాగంగా ఏం చేస్తారంటే ఆన్లైన్లో వదిలేస్తారు. ముందు రుచి చూపిస్తారు, వాళ్ళే వేస్తారు 10,000 20,000 నీ అకౌంట్లో. ఆ తర్వాత ఏమవుద్దంటే నిన్ను నాకేస్తారు. నువ్వు ఏ ఆర్టీసీ బస్సు అన్నా ఎక్కువ, 2-3 పేకాట ఆడుతుంటారు ఆన్లైన్లో. నీ ఇష్టం వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్కువ,
నేను రోజు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తా కాబట్టి నా కళ్ళతో నేను చూస్తున్న దృశ్యమే చెప్తున్నా, సత్యాన్ని నీ ముందు చెప్తున్నా. నీ ఇష్టం వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్కువ మొబైల్లో ఎవడో ఒకడో పేకాట ఆడుతూనే ఉంటాడు ఆన్లైన్లో. ఆ విధంగా ఏంటంటే అల్ప సంపాదనలకు అలవాటు పడిపోయి ఏమవుతుందంటే కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూనే అప్పుడప్పుడు మధ్య మధ్యలో పేకాట ఆడుతుంటారు ఆఫీసుల్లో సీసీ కెమెరాలు చూసుకుంటూ కావాలంటే. ఇవన్నీ సత్యాలు. ఎందుకంటే అల్ప సంపాదనకు అలవాటు పడి దురాశ దుఃఖమునికి చేయటని చివరికి స్టూడెంట్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకరనే కాదు, మారుమూల అవిజ్ఞానులతో మొదలుపెట్టుకొని వ్యవసాయ వృత్తులతో మొదలుపెట్టుకొని విజ్ఞానం వైపు అడుగులేసిన పెద్ద పెద్దోళ్ళు కూడా అంతెందుకు ఒలీ గారు సెక్రటేటర్లకు వెళ్దాం, నీ ఇష్టం వచ్చిన సెక్రటేటర్లో సెక్రటేటర్లో పరిపాలనా భవనాలు కూడా పేకటాడుతూ ఉంటారు ఆఫీసులు కొంతమంది. అందువల్ల వీటన్నిటికీ మూలాధారం ఏంటంటే మనిషి మనస్సు అనేది చెడిపోయినప్పుడు ఎవడు ఏం చేయలేడు. ఒకడెమ్మడొకడు అంటే అవి మార్కెట్లోకి వచ్చేస్తే ఆ యాప్లు క్రియేట్ చేసి మన మొబైల్లోకి ఇవాళ ఓపెన్ చేయగానే కనిపిస్తుందంటే ఎంత లోపలికి చొచ్చుకుపోయింది అర్థమవుతుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతుందో యాప్ క్రియేటర్స్, ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఏమనాలా, అడ్వర్టైజ్మెంట్ చేసే ఎదవల్ని ఏమనాలా, సినిమా యాక్టర్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, సీరియల్లో పనిచేసేవాళ్ళు, జబర్దస్త్ షోలు చేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారా లేదా? మళ్ళీ పత్తిత్తు మాట్లాడుతుంది. ఒక శ్యామలా ఉంది అధికార ప్రతినిధి అంట ఒక పార్టీకి, ఆమె జైలా బెట్టింగ్ యాప్లకే అధికార ప్రతినిధి అంట, సిగ్గు లేకుండా మాట్లాడుతుంటుంది సమాజాన్ని జడగొట్టి శ్యామల అని ఒక ఆమె. ఎంతమంది లేరు పెద్ద మనుషులు ముసుగేసుకున్నటువంటి ఎదవలు కొంతమంది. ఈరోజు ఫ్యాషన్ షో ముసుగులు పెట్టి ఆడవాళ్ళని అర్ధనగ్నంగా స్టేజ్ల మీద తిప్పే ఎదవలు లేరు. ప్రతి యాడికి ఏం చేస్తారు, ఆడదాన్ని అడ్వర్టైజ్మెంట్కి వాడుకోవటంలా ఇన్నర్ వేర్లు, అండర్ వేర్లని, గ్లోవ్లని, చీరలని, జాకెట్లని, చెప్పులు కానీ, బట్టలు కానీ. అంటే ఈ వ్యసనాలని ఒక రూపం కాదు అనేక రూపాల్లో ఉంటుందన్నమాట. ఈ బెట్టింగ్ ఆడి పిల్లోళ్ళ పోయాను ఇలా కొన్ని నేను అనకూడదు కానీ అంటే బాధపడతారు కానీ పూజారులు, పాస్టర్లు, ఇమాములు కూడా ఈ వ్యాపారంలోకి దిగొర్రు. లేరన్నా చెప్పండి. ఈ యొక్క అల్ప సంపాదనకి పాస్టర్లుగా చర్చికి పోయిన చోళ్ళు ఇంత వస్తుండే 6,000 3,000 అని చెప్పి ఎంతమందిని బలిపశువులు చేస్తారో చూడండి గ్రామీణ ప్రాంతాల్లో. అంటే దైవ గ్రంథాల్లో ఉండేటటువంటి మంచి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఇటువంటి అల్ప సంపాదన వైపు ప్రజల్ని ఒక చోట గుమిగూడతారు కాబట్టి అక్కడ చేరుస్తున్నారు. చైన్ సిస్టమ్ దిగిపోతే ఏమవుతుంది, ఈ చర్చిలు, మసీదులు, పూజారులు కూడా ఇటువంటి అల్ప సంపాదనలకి సమాజాన్ని సంస్కరించాల్సిన వాళ్ళే ఇటువంటి పనులు చేపిస్తూ ఉంటే ఇది ఒక చోట కాదు, అణువునా దాగి ఉంది. దీన్ని ప్రక్షాళన చేయాలంటే కఠినమైన చట్టాలు ఉంటే తప్ప ఇంకా జీవితంలో ఇటు బయటికి రారా, అండా జైల్లో ఉంటారని తప్ప భయం అనేది లేకుండా పోయింది. భారత చట్టాల పట్ల ఎవరికి భయం లేదు. భారత చట్టాలు శిక్షించే చట్టాలు కానీ అయితే ఇదే గల్ఫ్ కంట్రీ దేశాల చట్టాలు తలదీసేస్తారా, వీళ్ళని చంపేస్తారని కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది. 300 కోట్లు కావాలో పోలీసు వాళ్ళు, టీచర్లు అందరూ ఉన్నతాధికులే 300 కోట్లు ఏది ఈ చైన్ మనీ దాంట్లో. అంటే అల్ప సంపాదనకి అలవాటు పడి కష్టాలు చేయకుండా డబ్బు సంపాయాలనుకునేటటువంటి వాళ్ళకి అందరికి కూడా తప్పవు. ఇప్పుడు దోచుకుని పోయేవాడు ఒక్కడే, బాధితులు వేల సంఖ్యలో ఉంటారనమాట. ఈరోజు నేను అంటున్న మాట చాలా బాధాతృప్త హృదయంతో అంటుండా. ఎందుకంటే కొంతమంది ఒక సమూహంగా ఏర్పడిన కాడ ఈజీ అవ్వద్దనమాట. ఒక 10,000 కట్టించుకోవటం, మళ్ళీ ఇంకొక 2 సభ్యులుగా జాయిన్ చేయటం, అట్ట ఇళ్ళు లింక్ ఆడది ఎక్కడ తప్పేస్తాడు, ఇంకా అందరూ ఎత్తిపోతారనమాట. ఒక బెట్టింగ్ యాప్లు ఒకటే కాదు, మనిషిని మనిషిగా జీవించే విధానాలు, సత్ప్రవర్తనగా నీతి శతక పద్యాలు, పురాణ ఇతిహాసాలు, మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. ధనయామోహంలో ఈ ఆధునిక విజ్ఞానంలో పడిపోయి మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయులు లేరు, మంచిని బోధించే తల్లిదండ్రులు లేరు. అందువల్ల ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎప్పుడైతే తయారైనో ప్రతి ఓడికి భయం లేకుండా పోయింది. తల్లిదండ్రుల మీద భయం లేదు, పెద్దల పట్ల భయం లేదు, గురువులంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు. అట్లా వ్యవస్థ మొత్తం కూడా భయం లేకుండా బతుకుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛని ముసుగు తగిలించుకొని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ముక్కు తగిలించుకొని జీవించే హక్కు ఆర్టికల్ 21 అని ఈ ఎదవ కబుర్లన్నీ చెప్తా కొంతమంది బలమైన కఠినమైన చట్టాలు చేసి శిక్షించినప్పుడే సమాజం బాగుపడద్దని మాత్రం చెప్పగలం.